బాస్ సీజన్ 8 లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నైని పావని ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈమె దేవరా సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అయిన కొర్రమీనా పాటకి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కళ్ళు జిగేలు మనిపించేలా ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ హౌస్ లోకి. ఇక అలా వచ్చిన నైని పావనిను చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు నాగార్జున. ఇక నాగార్జున నైనితో మాట్లాడుతూ, నైని లాస్ట్ సీజన్ లో కూడా వచ్చావు, వాన రాక ప్రాణం పోక తెలియదని అంటారు, అలానే నువ్వు ఎప్పుడు వచ్చావో ఎప్పుడు వెళ్ళావో కూడా ఎవరికి తెలియలేదు, కానీ ఈసారి మళ్ళీ నీకు అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు నాగార్జున. ఇక దానికి నైని మాట్లాడుతూ, దేవుడు అందరికీ కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తారు అని చెప్పి విన్నాను సార్, కానీ నా విషయంలో మాత్రం బిగ్ బాస్ నాకు రెండో ఛాన్స్ ఇచ్చారు అని అంటుంది. ఈసారి మాత్రం ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయను, అందరికీ మాత్రం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఇస్తాను నా తరపు నుంచి అంటుంది నైని పావని. ఇక ఇంతలో నాగార్జున ఒక సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తారు నైని పావని కోసం. ఇక ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ 7 ఎక్స్ హౌస్ మేట్ అయినటువంటి శివాజీ గారు ఒక మెసేజ్ అయితే పంపిస్తారు నైని పావని కోసం. హౌస్ లోకి వెళ్ళబోతున్న నైని బాగా ఆడాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈసారి కప్పు కొట్టాలని చెప్పి ప్రోత్సహిస్తారు శివాజీ. ఇక దానికి నైని పావని మాట్లాడుతూ, బిగ్ బాస్ నాకు చాలా ఇచ్చింది సార్, నేమ్ ని, ఫేమ్ ని, అలానే సెకండ్ డాడీని, సెకండ్ ఛాన్స్ ని కూడా ఇచ్చారు అని చెప్పి అంటుంది. బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ సీజన్ లో నాకు ఒక డాడీ దొరికారు, ఆ డాడీయే శివాజీ అంటూ చెప్పుకొస్తుంది. ఇక నాగార్జున హౌస్ లో కత్తి ఎవరని అనుకుంటున్నావమ్మా అని అడుగుతారు. ఇక దానికి నైని నబీల్ సార్ అని తడుముకోకుండా చెప్తుంది. ఇక దాని తర్వాత సుత్తి ఎవరు అని అడుగుతారు. సుత్తికి మణికంఠ, సీత ఇద్దరు పేర్లు కూడా చెప్తుంది. సీత ఎందుకు సుత్తిలాగా అనిపించిందమ్మా అని అడుగుతారు నాగార్జున. దానికి నైని మాట్లాడుతూ, తనే నామినేట్ చేస్తుంది, తనే ఏడుస్తుంది, తనే గోల చేస్తుంది సార్, అందుకని సుత్తిగా అనిపించింది అని చెప్పి అంటుంది. మరి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ సుత్తుల్ని కత్తుల్లాగా చేస్తావా అని అడుగుతారు నాగార్జున. డెఫినెట్లీ సార్, నేను తప్పకుండా చేస్తాను, సుత్తులందరినీ కూడా కత్తుల్లా చేస్తానని చెప్పి అంటుంది. ఇక లాస్ట్ లో ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పి నైని పావనిని హౌస్ లోకి పంపిస్తారు నాగార్జున.